మన స్టూడెంట్స్ మనం ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో చూసినట్లయితే తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్. నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఏముంటాయి? నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్ అసలు సహజంగా ఉండేటువంటి ఏంటి నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్? ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో నేచర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఈ నేచర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్ చూసినట్లయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే ఇక్కడ ఎమోషన్స్ ఆర్ సడన్ దే ఎవాల్వ్ ఇంటెన్షనల్లీ అంటే చూసినట్లు ఎమోషన్స్ ఆర్ సడన్. ఒకసారి ఎమోషన్స్ అనేవి సడన్గా వస్తూ ఉంటాయి. కాబట్టి దే ఎవాల్వ్ అన్ఇంటెన్షనల్లీ ఎక్సేస్తాయి. ఉద్దేశపూర్వకంగా ఒకసారి సడన్గా ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఎమోషనల్స్ వస్తూ ఉంటాయి. ఎమోషనల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే దే ఇవాల్వ్ ఇంటెన్షనల్లీ అనుకోని ఉద్దేశపూర్వకంగా ఒకసారి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఏంటంటే సడన్గా వచ్చేవి లేకపోతే అనుకోకుండా వచ్చేవి చాలా జాగ్రత్తగా వాటిని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత ఎమోషన్స్ ఆర్ రిలేటివ్. ఏంటంటే ఎమోషన్స్ అనేవి పరస్పర సంబంధం కలిగి ఉండేవి. దే ఆర్ పర్సనల్ అండ్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇవి ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఏంటంటే పరస్పర సంబంధం కలిగినటువంటివి. ఈ ఎమోషన్స్ అనేవి, ఈ ఉద్రేకాలు అనేవి పరస్పర సంబంధం కలిగినటువంటివి. అయితే ఇవి మనిషికి డిఫరెంట్గా ఉంటాయి. మనిషికి ఎలా ఉంటాయి? ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక వ్యక్తికి ఉన్న ఎమోషన్స్ ఇంకో వ్యక్తికి ఉండకపోవచ్చు. అందుకని ఏంటంటే ఇక్కడ వేరే డిఫరెంట్గా ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఆ ఉద్దేశాలు, ఆ పద్ధతులు, ఆ విషయాలన్నీ కూడా ఏమవుతాయంటే మారుతూ ఉంటాయి. ఆ మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే వాటిని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎమోషన్స్ ఆర్ సడన్, దే ఇవాల్వ్ అన్ఇంటెన్షనల్లీ. సెకండ్ పాయింట్ ఏంటి? ఈ నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్లో సెకండ్ పాయింట్ ఏంటి? అతను ఎమోషన్స్ ఆర్ రిలేటివ్ పరస్పర సంబంధం కలిగి ఉండేది. అందుకే దే ఆర్ పర్సనల్ అండ్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సనల్. మనిషికి ఏమో ఉంటుంది అంటే అది మారుతూ ఉంటుంది, వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది అని. ఎమోషన్స్ ఆర్ రియాక్టివ్. ఎమోషన్స్ అనేవి రియాక్ట్ ప్రతిబింబిస్తాయి, ప్రతికూలంగా ప్రతిబింబించేటట్లుగా ఉంటాయి ఎమోషన్స్. దే హ్యాపన్ వెన్ సంథింగ్ హ్యాపన్స్. అవి మన జీవితంలో సంభవించినప్పుడు, మన జీవితంలో అవి సంఘటన జరిగినప్పుడు అవి ఏం చేస్తాయంటే మనకి ప్రతిక్రియగా ఉంటాయి. రియాక్టివ్ అంటే ప్రతిక్రియగా ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎమోషన్స్ ఆర్ మిస్డైరెక్టెడ్. ఎమోషన్వి మార్గనిర్దేశం చేస్తూ ఉంటాయి. ఎమోషన్స్ అనేవి మార్గనిర్దేశం చేస్తాం. ఆర్ గైడెడ్ బై ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ ఏ విధంగా గైడ్ చేస్తామంటే ఒక మార్గదర్శకంగా గైడ్ చేస్తూ ఉంటాం ఎమోషన్స్ అనేవి. అది మంచిది అవ్వచ్చు, చెడ్డది అవ్వచ్చు. జీవితంలో అది తప్పు అవ్వచ్చు, ఒప్పు అవ్వచ్చు. అది ఏం చేస్తాయంటే ఎమోషన్స్ ఆర్ గైడెడ్ బై ఫీలింగ్స్. అవి మన ఫీలింగ్స్ ఏం చేస్తాయంటే మార్గదర్శకంగా నిర్దేశిస్తూ ఉంటాయి ఎమోషన్స్ అవి. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఫీలింగ్స్ దే ఆర్ గైడెడ్ బై ఫ్యాక్ట్స్. ఒకసారి అవి వాస్తవాలను కూడా గైడ్ చేస్తూ ఉంటాయి, వాస్తవాలను కూడా మార్గదర్శకాలు చూపిస్తూ ఉంటాయి. కొన్ని వాస్తవాలను అవి మార్గదర్శకంగా చూపిస్తాం, గైడ్ ఫ్యాక్ట్స్. ఎమోషన్స్ ఆర్ బోత్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. ఎమోషన్స్ అనేవి ఒకసారి ఎలా ఉంటుందంటే కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగాను అండ్ డిస్ట్రక్టివ్ తీవ్రమైనగాను నిర్మాణాత్మకంగా ఉంటాయి, డిస్ట్రక్టివ్గా ఉంటాయి.
మనం మన ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే బోత్ కన్స్ట్రక్టివ్గా ఉంటాయి అండ్ డిస్ట్రక్టివ్గా ఉంటాయి. ఎమోషన్స్ ఆర్ బోత్ కన్స్ట్రక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్గా ఉంటాయి. తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఎమోషన్స్ ఆర్ దే ఫెసిలిటీ సోషల్ ఇంటరాక్షన్. ఎమోషన్స్ ఆర్ ఫెసిలిటీ అంటే సులభతరంగా ఉంటుంది ఒకసారి. దే ఆర్ ఫెసిలిటీ సోషల్ ఇంటరాక్షన్. మన సమాజంలో ఒకరి పట్ల ఒకరితో సత్సంబంధం ఏర్పరచుకునే విధంగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరు సత్సంబంధాలు సమాజంలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరిచేట్టుగా ఉంటాయన్నమాట ఎమోషన్స్ అనేవి. అంటే ఉద్రేకాలని కాదు, ఉద్రేకాలు వస్తూ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఏం చెప్తున్నాడు, ఎమోషన్స్ ఆర్ సిమ్యులేటివ్ అండ్ దే రిలీవ్ విత్ అట్లీస్ట్ సమ్ ఎఫెక్ట్. ఈ ఎమోషన్స్ ఆర్ సిమ్యులేటివ్గా ఉంటాయి. సిమ్యులేటివ్ అంటే ఆకర్షించేటట్లుగా ఉంటాయి. వాటిని ఏంటంటే చైతన్యపరిచేటట్లుగా ఉంటాయి. దే ఆర్ రిలీవ్ విత్ ద లీస్ట్ సమ్ ఎఫెక్ట్. ఎమోషన్స్ ఆర్ రెస్పెక్టివ్ రెసిప్రోకేటివ్ అండ్ ద జనరేట్ ఎమోషన్స్. రెసిప్రోకేటివ్ అంటే పరస్పరం కలిగి ఉంటారు, పరస్పర కోరికలు, ఒకరి పట్ల ఒకరి కోరికలు కలిగి ఉంటారు, ఒకరి పట్ల జరిగించుకునే విధంగా ఉంటాయి అన్నమాట ఎమోషన్స్ ఆర్ రెగ్యులేటివ్, దే రెగ్యులర్ అండ్ బీయింగ్ రెగ్యులేట్ అకార్డింగ్లీ. అంటే బయాలజీ అంటే రెగ్యులేటివ్గా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఈ ఎమోషన్స్ అనేవి ఉండాలి. దే రెగ్యులేట్ అకార్డింగ్లీ. అవి మనల్ని ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా మనం నడిపిస్తూ ఉండాలి. ఎమోషన్స్ అనేవి పద్ధతి ప్రకారంగా ఇవి నడిపిస్తూ ఉండాలి. ఎమోషన్స్ ఆర్ బయాలజికల్. ఈ ఎమోషన్స్ అనేవి జీవ సంబంధమైన వాటిగా ఉంటాయి. ఎమోషన్స్ అనేవి జీవ సంబంధమైనవిగా ఉంటాయి. దే ఇంపాక్ట్ అండ్ బాడీ. ఇవి బాడీ మీద కొంచెం ప్రభావం చూపించేటట్టు ఉంటాయి. బాడీ మీద ఇవి కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటాయి. ఎమోషన్స్ ఆర్ క్రియేటివ్. కొన్నిసార్లు అవి నిర్మాణాత్మకంగా క్రియేటివ్గా ఉంటాయి, సృజనాత్మకంగా ఉంటాయి. దే కెన్ బి పవర్ఫుల్ సోర్సెస్ ఫర్ ఇంటెన్షన్ అండ్ డిస్కవరీ. అది కొన్నిసార్లు పవర్ఫుల్గా ఉంటాయి. కొన్ని విషయాల్ని మనం గ్రహించడానికి ఉంటాయి. కొన్ని విషయాలు అవి గ్రహించడానికి ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇవన్నీ కూడా మనం ఎమోషన్స్లో ఫీల్ అయ్యేది. నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్గా ఉండేవి అన్నమాట. నేచర్ తర్వాత చూస్తే హౌ టు ఎన్హాన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. హౌ టు ఎన్హాన్స్ emotional intelligence. How to enhance emotional intelligence? ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎన్హాన్స్ అంటే పెంచుతుంది, వృద్ధిపరచు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వృద్ధి పెంచుకోవాలి అనేది ఏ విధంగా మనం వృద్ధి చేసుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి అని అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ డైనమిక్ స్కిల్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక డైనమిక్ స్కిల్స్ అన్నమాట. ఇట్ క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్. అవి మనం మారుతూ ఉంటాయి. ఇవేంటంటే ఇట్ ఈస్ క్యాపబుల్ ఇంటెలిజెన్స్ అనేది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్. అది మార్పు కలుగుతూ ఉంటాయి. సో దిస్ పాసిబిలిటీ ఆఫ్ ఇంప్రూవింగ్ వన్స్ ఎఫర్ట్. ఏంటంటే మనిషిలో ఈ ఎఫెక్టివ్గా ఉంటాయి కనుక ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనేది వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ పాసిబిలిటీగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సాధ్యమైనంత రీతిలో వాటిని ఏం చేసుకోవాలి సాధ్యమైనంత రీతిలో వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కెన్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. చూస్తే ద వే ఆఫ్ లుకింగ్ థింగ్స్ దట్ వీ కెన్ చేంజ్ మూడ్స్ ఆఫ్ probably understand of facts life
అండ్ దట్ చేంజ్ కెన్ ట్రై టు అడ్జస్ట్ అండ్ మౌల్డ్ హిమ్సెల్ఫ్. మన జీవితంలో ఏమి సాధించాలి, ఏం చెయ్యాలి, మనకున్న పరిస్థితులు ఏంటి, మనం ఏ విధంగా మారాలి, ఏ విధంగా విషయాలను అర్థం చేసుకోవాలి అనే విషయాలు మనకి ఏంటంటే తెలుస్తూ ఉంటాయి. మనకి ఆ విషయాలని తెలుస్తూ ఉంటాయి. రికార్డింగ్ చేంజ్ ఆఫ్ అండ్ ఛానల్స్ యువర్ ఎమోషన్స్. రికగ్నైజ్ అండ్ ఛానల్స్ యువర్ ఎమోషన్స్. నీ యొక్క ఎమోషన్స్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అనేది ఏం చేయాలంటే నీ ఎమోషన్స్, నీ పరిస్థితి అనేది ఏంటంటే మార్చుకుంటూ ఉండాలి. స్పీకర్ అండ్ ఫీల్ అంటే స్పీక్ అండ్ ఫీల్ ఫ్రీ టు ఎక్స్చేంజ్ ద ఫీలింగ్స్ ఫ్రీలీ. ఏంటంటే స్పీక్ అండ్ ఫీల్ ఫ్రీ టు ఎక్స్చేంజ్ ద థింగ్స్ ఫ్రీలీ. ఏంటంటే మనం ఈ స్పీక్, మనకున్న భావాన్ని మాట్లాడవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాగా, ఫ్రీగా. కోపంగాను ఆవేశంగాను మనం మన ఫీలింగ్స్ని మనం చెప్పడం కాదు, కానీ ఫ్రీగా మనకున్న విషయాలు, మనకున్న ఫీలింగ్స్ని అన్నీ కూడా ఫ్రీగా చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. పుట్ ఆఫ్ ఎమోషన్స్ హాఫ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ దట్ పెంట్ అప్ ఎమోషన్స్, కొన్ని ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. హాఫ్ వే అండర్స్టాండింగ్ దట్, ఆ ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకునేటట్లు ఉండాలన్నమాట. అండర్స్టాండ్ చేసుకుంటే అవి ఏంటనేది మనకు అర్థమవుతుంది. అంటే బికాజ్ ఫీలింగ్స్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మూడ్స్ అండ్ పర్సనాలిటీ. ఎప్పుడైతే నీ యొక్క ఫీలింగ్స్ని, ఎమోషనల్ ఫీలింగ్స్ని నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ రూపంలో ఆలోచించావో అవన్నీ కూడా నీకేంటంటే మంచి మూడ్స్లో, మంచి పర్సనాలిటీగా ఉంటావు ఇవి. అంటే యువర్ మూడ్స్ అండ్ పర్సనాలిటీ నీకున్న పద్ధతులు కానీ నీకున్న పర్సనాలిటీని పెంపొందిస్తాయి. ఎప్పుడు నువ్వు నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే యువర్ మూడ్స్ అండ్ పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు పాజిటివ్గా ఉన్నట్లయితే యువర్ మూడ్స్, యువర్ పర్సనాలిటీ తేడాగా ఉంటుంది, డిఫరెంట్. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఉంటుంది అన్నమాట. తర్వాత కనెక్టెడ్ విత్ పీపుల్ ఎంపతికెళ్ళి పీపుల్తో నువ్వు ఏంటంటే మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి, కనెక్ట్ అయ్యి ఉండాలి. నువ్వు మంచి సంబంధం కనెక్ట్ అయ్యి లేకపోతే సమాజం నిన్ను గుర్తించదు, సమాజం నిన్ను గౌరవించదు. ఏమంటదంటే ఒక పనికిరాని వ్యక్తిగా చూస్తారు సమాజం. అందుకని ఏంటంటే మనం జాగ్రత్తగా సమాజంలో ఉండాలంటే ఏంటంటే ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మనం ఏంటంటే ప్రజలు మనం గుర్తిస్తారు. అది చెప్తున్నాడు. ఎంపతి ఈజ్ వన్ ఆఫ్ ది పోస్టర్ ఆఫ్ ఎన్హాన్స్ యువర్ ఫీలింగ్స్ అండ్ వే ఇమేజెస్ ఇమేటివ్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ద పీపుల్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక మంచి పద్ధతిలో ఉన్నావో అది నీకు ఏంటంటే ఒక పోస్టర్గా ఉంటుంది, అది నీ మంచితనాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. ఎన్హాన్స్ యువర్ ఫీలింగ్స్ ఇమిటేట్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ద పీపుల్ అంటే పీపుల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటుంది. నీకున్న విలువల్ని, నీ ఫీలింగ్స్ని పెంపొందిస్తూ ఉంటుంది. నీకున్న ఫీలింగ్స్ని పెంపొందిస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సమాజంలో నువ్వు గుర్తింపు పొందుతావు. అండ్ ఎంజాయ్ అండ్ ఇన్స్టిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ అరౌండ్ యూ. మనిషి కొన్ని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి. లాఫర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అరౌండ్ యూ. లాఫర్ ఈజ్ హ్యూమర్గా ఉండాలి. అంతేకాకుండా అంటే ఎంజాయ్ అండ్ ఇన్స్టిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ అరౌండ్ యూ. అందరితో కలిసిమెలిసి ఉండాలి, నవ్వుతూ ఉండాలి, హెల్తీగా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు సమాజంలో నువ్వు జీవించగలుగుతావు, సమాజంలో జీవించగలుగుతావు. ఇక్కడ ఏం చెప్తుంటే లాఫర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ సారోస్. ఒకవేళ నువ్వు సమస్యలో ఉన్నావనుకో అప్పుడు ఏమవుతుందంటే అది నువ్వు నవ్వుతూ ఉండాలి. సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యలో మర్చిపోవడానికి నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటే అది బెస్ట్ మెడిసిన్ అంట. ఈ సమాజంలో యాంత్రిక జీవితం అయిపోయింది. ఉదాహరణకు చెప్తున్నా, యాంత్రిక జీవితం అయిపోయింది. ఈ యాంత్రిక జీవితంలో మనిషికి సంతోషం లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా బిజీ లైఫ్ అయిపోయింది. ఈ బిజీ లైఫ్లో బంధువులను పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోలే, బిజీ లైఫ్ అయిపోయింది. మనిషికి ఈ బిజీ లైఫ్లో ఆరోగ్యాలు చెడిపోతున్నాయట.
ఆరోగ్యం చెడిపోతుంటే డాక్టర్స్ వాళ్ళు ఒక సర్వేలో ఏం జరిగిందంటే, డాక్టర్స్ సర్వే జరిగితే సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఎవరైతే బాగా డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ ఎవరైతే ఆరోగ్యంగా బాగా నవ్వుతారో, బాగా సంతోషంగా నవ్వుతూ ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే, ఈ మధ్య రీసెంట్గా తమిళనాడు బీచ్లో చాలామంది కొంతమంది గుంపులుగా చేరి పెద్ద వయసు వాళ్ళు కానీ మిడిల్ వయసు కానీ ఓల్డ్ పీపుల్ కానీ వచ్చి ఏం చేస్తున్నారంట, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, నవ్వుతున్నారంట. పక్క నవ్వుకుంటున్నారంట. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారండి. ఏంటి వీళ్ళందరూ అలా నవ్వుతున్నారు, ఏంటి అసలు దీనికి కారణం ఏంటని ఆయన అడిగితే ఏం చెప్పారంటే, డాక్టర్లు చెప్తున్నారు, నవ్వటం వల్ల మనిషికి ఆరోగ్యం అంట. నవ్వటం వల్ల మనిషికి ఆరోగ్యం అది బెస్ట్ మెడిసిన్. నీ బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండాలి, బాధలో ఉన్నప్పుడు కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వేంటంటే నువ్వు ఇప్పుడు నవ్వుతూ ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది. అందుకని వాళ్ళు అసలు ఈ యొక్క చెన్నై బీచ్లో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మోగు పక్క నవ్వుకుంటూ చేస్తున్నారు, నవ్వుతూ. తర్వాత ఏడవటం కూడా ఆరోగ్యానికి మంచిదట. ఈ జపాన్ సైంటిస్టులు కనుక్కున్నది ఏంటంటే ఏడవటం కూడా మంచిదట. ఈ ఏడవటం మంచిదంటే మనిషికి ఈ సమాజంలో ఇప్పుడున్న యాంత్రిక జీవితంలో ఏడుపు రావట్లేదు, నవ్వు రావట్లేదు. అందుకని ఏంటంటే ఈ జపాన్లో కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారంట ఏడిపించడానికి. అంటే ఏడిస్తే ఆరోగ్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ జపాన్ దేశంలో ఏం చేశారంట, కొన్ని సెంటర్స్ పెట్టి ఆ సెంటర్స్లో డబ్బులు ఇచ్చి పబ్లిక్ అంటే ప్రజలు డబ్బులు ఇచ్చి ఆ సెంటర్కి వెళ్ళి ఆ రూమ్లో కొన్ని సార్ఫుల్ వీడియోస్ గట్రా చూపించి, మూవీస్లో కానీ ఏమైనా సార్ఫుల్ వీడియోస్ చూపిస్తే వాటిని చూసి ఎమోషనల్గా వాళ్ళు ఏడుస్తూ మొదలెడుతున్నారు. అంటే ఏంటి, నవ్వును కొనుక్కుంటున్నారు, ఏడుపును కూడా వెళ్ళి కొనుక్కుంటున్నారు అనమాట. వీడి నిజ జీవితంలో ఏడుపు అనేది తెలియదు. వీడికి కొంతమందికి హృదయం లేని వాళ్ళు ఉంటారు, ఏడుపు ఉండదు, నవ్వు ఉండదు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ జపాన్లో కొన్ని ప్రాంతాల్లో, మనకి ఇండియాలో కూడా ఏదో ఒక రాజస్థాన్ లేకపోతే ఎక్కడో షాట్ పెట్టారట, మనం ఏడిస్తే ఆరోగ్యంగా ఉంటామని వెళ్ళి డబ్బులు ఇచ్చి ఏడిపించుకుంటున్నాం అనమాట. అంటే ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ రూమ్లో తీసుకెళ్ళి కొన్ని ఎమోషనల్ వీడియోస్ని వేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ చూసి ఏడుస్తూ ఉంటారు. అంటే నిజ జీవితంలో వీడికి ఏడుపు రాదు, నవ్వు రాదు. అంటే యాంత్రిక జీవితం అయిపోయింది. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, సంతోషం లేదు, నవ్వు లేదు, ఏమీ లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ ఎమోషన్స్ అనేది అంటే మెడిసిన్. అది నవ్వటం అనేది ఒక మెడిసిన్ అనమాట. అది మనిషి సంతోషంగా ఉంటాను. ఎంజాయ్ జోక్స్ వన్ సెల్ఫ్ రిక్వైర్ పాజిటివ్ సిస్టమ్ అని. అంతేగా మధ్య జోక్స్ అనటం వల్ల కూడా మనిషి ఆరోగ్యంగా ఉంటాడని చెప్పడం జరుగుతుంది అన్నమాట. జోక్స్ వల్ల కూడా మనిషి ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ఆరోగ్యంగా ఇంకేం చెప్తుంటే, అంటే రీసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ పాజిటివ్లీ. కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా తగాదాలు ఉంటే సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని తిరిగి పరిష్కరించుకోవాలి. ఏంటంట, దట్ చాయిస్ విత్ యాటిట్యూడ్ ఇన్ ఆల్ యువర్ డీలింగ్స్. మనం ఏంటంటే ఒక మంచి వైఖరితో మనం డీలింగ్స్ ఉండాలి. మన వైఖరితో ఎత్తు వాళ్ళతో డీలింగ్స్ ఉండాలి. ద ఫోర్స్ ప్లాంటెడ్ ది కంఫర్ట్ అండ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్స్ లైఫ్లో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్స్ ఉండాలి. సంతృప్తికరమైన వాటి జీవితం ఉండాలి, లైఫ్ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా అదర్వైజ్ క్రియేట్ టెన్షన్ అండ్ అన్హెల్తీ కాంపిటీషన్. టెన్షన్స్ ఉండకూడదు మనిషికి, అన్హెల్తీ కాంపిటీషన్ ఉండకూడదు. అనారోగ్యకరమైనటువంటి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం మనం ఉండాలి. అంతే తప్పించి మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి కుదరదు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే క్రియేట్ టెన్షన్ నుండి మనకు ఒకసారి మనం టెన్షన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం వాటి నుండి బయటపడాలి. మనకుగానే అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం.
మనం అనగానే జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనిషికి టెన్షన్ ఎక్కువైంది. ఈ బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసంట డాక్టర్స్ సైంటిస్టులు చెప్పేది. బీపీ షుగర్లు టెన్షన్ వల్ల వస్తున్నాయంట. మనిషి దైనందిక జీవితంలో డే టు డే లైఫ్లో మనిషికి ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే టెన్షన్ పెరిగిపోతుంది. కుటుంబ సమస్యలు కానీ, ఆఫీసులో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ టెన్షన్స్ పెరిగిపోయి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బీపీ షుగర్లు రావడం జరుగుతుంది అనమాట. ఆ టెన్షన్స్ అండ్ అనేది కాంపిటీషన్స్ ఉండకూడదు. పాజిటివ్గానే ఉండాలి. పాజిటివ్గా ఉంటేనే మనం ఏంటంటే ముందుకు మనం వెళుతూ ఉంటాం అన్నమాట. ఆరోగ్యకరంగా ఉంటాం. మనం ఇంక్లూడ్ మోరల్ అవుట్లుక్స్ ఉండాలి. మోరల్ అవుట్లుక్స్ ఉండాలి. మనిషికి మోరల్స్ ఉండాలి. నిజాయితీతో కూడుకున్నటువంటి జీవితం గడపాలి మనిషి. ఏంటంటే ఇట్ ఈస్ ట్రూ దట్ పీపుల్ హూ అడాప్ట్ ఫర్ అనాలిటీ మీన్స్ విల్ ఓన్లీ గెట్ ఇన్సెక్యూరిటీ. పీపుల్ హూ ఆఫ్టర్ అనాలిటీ అసలు ఏం చేస్తారు ప్రజలే వాళ్ళే అనారోగ్యాన్ని అనాలిటీని దత్తత వాళ్ళు తీసుకుంటున్నారు. అనాలిటీని తీసుకుంటున్నారు. వాళ్ళే రప్పించుకుంటున్నారు రోగాల్ని, జబ్బుల్ని. ఎందుకని ఏంటంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. అంటే ఇన్సెక్యూరిటీ మనిషిలో, అపనమ్మకం పెరిగిపోయింది. మనిషిలో, సమాజంలో అపనమ్మకం పెరిగిపోయింది. చూసినట్లయితే మనిషి రీసాల్వ్ అండ్ కాన్ఫ్లిక్ట్ పాజిటివ్. అంటే మనిషి ఏంటంటే అనర్థీగా క్రియేట్ టెన్షన్ క్రియేట్ చేసుకుంటున్నాడు మనిషి. ఆ టెన్షన్ క్రియేట్ చేసుకోకుండా ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఇంటలెక్చువల్ మారల్ కలిగి ఉండాలి మనిషి. ఇట్ ఈస్ ట్రూ దట్ పీపుల్ అడాప్ట్ ద అనర్థీ అన్టెక్నికల్ మీనింగ్స్ అండ్ వీళ్ళు ఓన్లీ గెట్ ఇన్సెక్యూరిటీ. మనిషి ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఇన్సెక్యూరిటీ కలిగించుకుంటున్నాడు. ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అండ్ గిల్టీ కాన్షియస్నెస్. అతనే ఏంటంటే గిల్టీ ఫీల్ అయిపోతున్నాడు మనిషి. అతనే గిల్టీ ఫీల్ అయిపోతున్నాడు, ఇన్కాన్షియస్గా ఉంటున్నాడు. అందుకని ఏంటంటే మనిషి ఏంటంటే పాజిటివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, టెన్షన్ ఉండకూడదు అని చెప్తున్నాడు. టెన్షన్ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనిషికి ఏమవుతుందంటే అనేక రకమైన ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది అన్నమాట. అందుకని మారల్ ఉండాలి మనిషి. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మనిషి అనేది ఆనెస్ట్గా ఉంటే మనిషి ఆరోగ్యకరమైన జీవితం గడుపుతాడు. ఆనెస్ట్గా ఉండాలి మనిషి, నిజాయితీగా ఉండాలి మనిషి. ఆనెస్ట్ ఈజ్ బెస్ట్ పాలసీ అన్నారు. ఆనెస్ట్ ఈజ్ బెస్ట్ పాలసీ. ఇట్ ఈజ్ పెయిన్ఫుల్ బట్ పవర్ఫుల్. ఒక్కొక్కసారి ఇది ఆనెస్ట్ అనేది కొంచెం బాధాకర విషయమే. ఆనెస్ట్ అనేది బాధాకర విషయమే. కానీ కొన్నిసార్లు మనకు అదేంటంటే పవర్ఫుల్ ఉంటుంది. ఆనెస్ట్ అనేది నిజాయితీగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది ఆనెస్టీ అని. అలాగే ఈ మధ్యన హైదరాబాద్లో ఒక చోట ఒక ఆమె ఆటోలో వెళ్తూ బ్యాగ్ వదిలేసింది. అతను ఏం చేయాలంటే నిజాయితీగా అతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. అందులో చూసినట్లయితే దగ్గరగా 2-3 లక్షల రూపాయలు, తర్వాత బంగారం ఉందట. అంటే ఆనెస్ట్. బాధగా ఉంటుంది ఆ డబ్బు అతను చూసినప్పుడు. బహుశా ఆ డబ్బుని కానీ బంగారం చూసినప్పుడు ఇవ్వకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ తర్వాత ఇచ్చిన తర్వాత ఆ విలువేంటో తెలుస్తుంది. ఆ విలువేంటో అతనికి తెలుస్తుంది అన్నమాట. అండ్ ఎమోషనల్ హార్ట్ తర్వాత అండర్స్టాండ్ హౌ ద ఎమోషనల్ ఆఫ్ ద అదర్స్. మనం అర్థం చేసుకోవాలి. ఎమోషనల్ ఎఫెక్ట్ అదర్స్. మనం ఏదైనా తొందరగా మాట అంటే ఎదుటి వాళ్ళు ఏమైనా అంటారేమో, వాళ్ళు బాధపడతారేమో అనేది ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఎనీబడి కెన్ బి యాంగ్రీ. చూస్తే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యాంగ్రీగా ఉంటారు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యాంగ్రీ ఉంటుంది, కోపం ఉంటుంది. దిస్ ఈజ్ ఈజీ, దట్ ఈజ్ ఈజీ, యాక్చువల్ ఈజీ. కోపం అనేది ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది తొందరగా వచ్చే ఒక సిచ్యువేషన్ అది. కానీ బట్ టు బికమ్ ఏ యాంగ్రీ అండ్ ఫర్ రైట్ రీజన్. అది ఒకవేళ నువ్వు యాంగ్రీ పట్ల కోపపడాలనుకుంటే దానికి కారణం ఉండాలి. కొంతమంది షార్ట్ టెంపర్ కొట్టిన కోపడిపోతూ ఉంటారు. అసలు దానికి రీజన్ ఉండదు, దానికి కారణం ఉండదు, కొట్టిన కోపడిపోతూ ఉంటారు. కానీ ఒకవేళ నువ్వు కోపడ్డావంటే ఏముండాలంటే దానికి రీజన్ ఉండాలి. నువ్వు కోపడ్డావంటే రీజన్ ఉండాలి. టైం పీపుల్ నాట్ ద మచ్ ఈజీ. టైం పీపుల్
రీజన్ ఉండాలి, టైం ఉండాలి. నువ్వు కోపడేదానికి ఏమి ఉండాలంటే ఒక టైం సందర్భం ఉండాలి, సమయ సందర్భం ఉండాలి. ప్రతిదానికి కోపడిపోతే కాదు, సమయ సందర్భం ఉండాలి. ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. నోబడీ హ్యాస్ రైట్ టు హర్ట్ ఎనీబడి. నోబడీ హ్యాస్ రైట్ టు హర్ట్ ఎనీబడి. ఎవరిని మన మనము ఎవరిని కూడా మనం అనడానికి సరిపోము, ఎవరిని మనం తిట్టడానికి సరిపోము, కోపడడానికి సరిపోము. మనకు రైట్స్ లేవు. నువ్వు కోపడిపోయి అందరిని తిట్టేసి అందరిని నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి సమాజంలో నీకు రైట్స్ లేవు. మనకి ఎవరికి రైట్స్ లేవు ఈ ప్రపంచంలో, ఎవరికి రైట్స్ లేవు. నోబడీ ఇన్ ద వరల్డ్. ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళని మనం అవమానపరచడం కానీ, ఒకళ్ళని హత్య చేయడం కానీ, బాధపరచడం కానీ, ఒకళ్ళని ఏడిపించడం కానీ, ఒకళ్ళని తిట్టడం కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరికి ఏమి రైట్స్ లేవు. కానీ కొంతమంది అనవసరంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎమోషనల్ హర్ట్ అండ్ అబ్యూజ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఇన్ ద లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్స్. ఎక్కువగా హర్ట్ అండ్ అబ్యూజ్ ఎక్కువగా ఉమెన్స్, ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా పిల్లల విషయంలో కోపడుతూ ఉంటారు, వాళ్ళని తిడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. కోపడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు ఏం చేయకూడదు అంటే, అటువంటి అప్పుడు వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నాను. వీళ్ళ లైఫ్ కాన్సిక్వెన్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ అవుట్డోర్ ప్లే. మనం ఫిజికల్గా ఉండాలి, మనం దృఢంగా ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ అవుట్డోర్ ప్లే. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, బాడీకి అవుట్డోర్ ప్లే ఉండాలంట. అండ్ సౌండ్ బాడీ ఈజ్ సౌండ్ మైండ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, బాడీని జాగ్రత్తగా మనం ఫిజికల్గా ఉంచుకోవాలి. ద ఫంక్షన్ ఆఫ్ ఆల్ ది సిస్టమ్ ఇన్ ద బాడీ హ్యావ్ ఫిజికల్ ఇంపాక్ట్. మనకి కొన్ని విషయాల్లో మన మీద ఫిజికల్ ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకేంటంటే మైండ్ అండ్ బాడీ ఇర్రెస్పెరబుల్, ఇన్సెపరబుల్. చూస్తే బాడీలో మైండ్ వేరు, బాడీ ఇన్సెపరబుల్ అంటే మైండ్ బాడీ అనేది ఒకటే కలిసి ఉంటుంది తప్ప సెపరేట్గా ఉంటుంది. ప్రతిదానికి మన బాడీలో అంటే టాప్ టు బాటమ్ వరకు కనెక్షన్స్ ఉంటాయి. ఈ యొక్క నెర్వాస్, ఈ నరాల కనెక్షన్స్ ఉంటాయి. బ్రెయిన్ నుంచి బాడీకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏమంటే ఏమవుతుంది, నీ బ్రెయిన్కి స్ట్రైక్ అయిపోతుంది. నీకు అంటే ముళ్ళు గుచ్చుకుంది, బాధ వస్తుందని. అంటే ప్రతి దానికి కూడా ఆటోమేటిక్గా ఏంటంటే కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే దట్ హ్యాన్స్ ఇట్ ప్లేస్ విటల్ రోల్ ఇన్ జనరేషన్ పాజిటివ్ ఎమోషన్స్. అంటే ఈ యొక్క పాజిటివ్ ఎమోషన్స్ జనరేషన్ అవుతూ ఉంటాయి. విటల్ రకరకాల రోల్స్ని పాటిస్తూ ఉంటాయి, రకరకాల పాత్రల్లో పాత్రలు పోషిస్తూ ఉంటాయి అన్నమాట. రోల్ ఇన్ జనరేషనింగ్ పాజిటివ్ ఎమోషన్లో ఏంటంటే జనరేట్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ ఏమవుతూ ఉంటాయి, జనరేట్ అవుతూ ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్. అండ్ రీక్రియేటింగ్ అండ్ హాబీస్. మనిషికి రీక్రియేటింగ్ హాబీస్ ఉండాలి. మైండ్ ఈజ్ క్రియేటివ్ అండ్ రీక్రియేట్. మైండ్ అనేది క్రియేటివ్ ఉంటుంది, క్రియేటివిటీ మైండ్లో క్రియేటివ్ ఉంటుంది. దాన్ని ఏంటంటే మళ్ళీ తిరిగి నువ్వు క్రియేటివ్ చేయాలి. నీకున్న ఆలోచన మనం తిరిగి ఆచరణలో పెట్టాలి. తిరిగి ఏం చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఇట్ నీడ్స్ టు బి ఫీడ్ విత్ పాజిటివ్ స్టఫ్. ఈ మైండ్కి అనే దానికి పాజిటివ్ స్టఫ్ ఇవ్వాలి, బూస్ట్ ఇవ్వాలి, బలం చేకూర్చాలి. హాబీస్ వీళ్ళు ఎస్టాబ్లిష్. మనకున్న హాబీస్ని ఏం చేయాలంటే ఎస్టాబ్లిష్ చేయాలి. మనకున్న హాబీస్ని మనం ఏం చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. హాబీస్ని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే హాబీస్ని మనకి ఆ అలవాటు అనేది ఏర్పడుతుంది. ఎస్టాబ్లిష్ హాబీస్. అండ్ వీళ్ళు ఎస్టాబ్లిష్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన మైండ్కి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మైండ్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతేకాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, క్రియేటివ్ ఉండాలి, పాజిటివ్ స్టఫ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ స్టఫ్ ఆలోచించాలి. హాబీస్ వీళ్ళు ఎస్టాబ్లిష్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకున్న హాబీస్ని బట్టి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకున్న హాబీస్ ఏమున్నాయి ఏంటి అనే దాన్ని బట్టే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని సమాజంలో ఏమీ చేయలేము. నువ్వేమీ సాధించలేవు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే. అందుకని ఏమైనా ఎస్టాబ్లిష్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ రీక్రియేషన్ రివీల్స్ స్ట్రెస్. రీక్రియేషన్ అంటే కొన్ని విషయాల్లో రీక్రియేషన్స్ తిరిగి ఆలోచించాలి మనం. స్ట్రెస్ను తప్పుకోవాలంటే కొన్ని పక్కకు వెళ్ళాలంటే కొన్ని ఆలోచనలు ఉండాలి, రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకున్నాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉంటుందో నిజిమేస్కి గారు చెప్పినటువంటి పోయం చెప్పాం. ఆ పోయం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసాం. స్టోరీ అసలు ఇందులో థీమ్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఆ థింకింగ్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్పాం. అదే వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి చెప్పాం. నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఏంటి చెప్పాం. అంతేకాకుండా ఇక్కడ హౌ టు ఎన్హాన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఓకేనా. ఇవన్నీ కూడా ఇవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్. మనిషి ఏ విధంగా ఉండాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే కాన్ఫ్లిక్ట్ లేకుండా చూసుకోవాలి, గొడవ లేకుండా. కోపం వస్తుంది, గొడవ లేకుండా. అలాగే సోప్స్ చూసినట్లయితే పోయిట్కి షాప్ మ్యాన్ కూడా గొడవలు రావడం. ఎందుకంటే అతను బ్రాండెడ్ సోప్ అడిగాడు, షాప్ మ్యాన్ ఆర్డినరీ సోప్ ఇచ్చాడు. అక్కడ చాలా గొడవ జరుగుతుంది. అంటే గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేరారు. కానీ ఇంటెలిజెంట్గా పోయిట్ ఏం చేశాడంటే షాప్ మ్యాన్ చాలా గట్టిగా స్ట్రాంగ్ మ్యాన్ కనుక మనం తెలుగుతో అతన్ని సమాధానం చెప్పడం జరిగిందన్న. ఎమోషన్స్ వచ్చినప్పుడు ఆ తెలుగుతో సమాధానం చెప్పాడు. ఎమోషన్ ఫీల్ అయ్యాడు. పోయిట్ అంటే షాప్ మ్యాన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. స్ట్రాంగ్ మ్యాన్ చూడడానికి చాలా ఆకారం పెద్దది, కానీ ఇతను ఏం చేశాడంటే ఎమోషనల్ ఫీల్ అవ్వకుండా ఇంటెలిజెంట్గా ఉపయోగించాడు. తెలివిని ఇంటెలిజెన్స్గా ఉపయోగించి తగిన సమాధానం అతను చెప్పడం జరిగింది. ఒక టైంలో చాలా కోపడ్డాడు, చాలా బాధించాడు. కానీ ఏమైందంటే చాలా తగ్గించుకున్నాడు అన్నమాట. చాలా తగ్గించుకుని ఏం చేశాడంటే అతను తగ్గించుకుని పొలైట్గా మాట్లాడుతూ మాట్లాడాడు. స్మైలింగ్తో ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతను షాప్ మ్యాన్ రూట్గా ప్రవర్తించాడు. ఈ యొక్క సోప్ అనే ఈ యొక్క పోయం నుంచి, లేకపోతే దీన్ని స్టోరీలో కూడా చూసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏ విధంగా ఆ సమయానికి ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయంలో మనకి ఇది తెలియజేయడం జరిగిందన్నమాట. ఇది ఈ లెసన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా. ఈ లెసన్ కంప్లీట్ అయితే తర్వాత మనం తెలుసుకుందాం ఏంటంటే. అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ లెసన్స్ ముఖ్యంగా ఈ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫస్ట్ సెమ్ సంబంధించింది. ఫస్ట్ సెమ్ యూనిట్ 5లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. యూనిట్ 5లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. ఓకేనా. అందుకని తర్వాత టాపిక్ ఏంటనేది మనం తర్వాత చూద్దాం.